సో రైట్, ఒకసారి మిగతా పేపర్లో ఉన్నటువంటి వార్తలు కూడా చూద్దాం. మిగతా పేపర్లో చూస్తే ఏమున్నాయిడా, నేటి నుంచి బస్సులు బంద్, అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన బస్సులు, సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు, స్ట్రైక్ వద్దని కోరిన మంత్రి పొన్నం, అయినా వినని కార్మిక సంఘ నేతలు, బస్ భవన్ ముట్టడించిన కార్మికులు, మా డిమాండ్లకు సర్కారు స్పందించడం లేదు, అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చింది, ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలి, ఆర్టీసీ జేఏసీ నేతల రిక్వెస్ట్. రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. రోడ్లపై ప్రయాణికులకు ఇబ్బందులు మొదలవున్నాయి. మే 7 నుంచి సమ్మెకు పిలుపు నిచ్చినటువంటి నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ ఉద్యోగుల భారీ మార్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న బస్ భవన్ ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఇక నన్ను కోసినా పైస రాదు, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, రాష్ట్రం దివాలా తీసింది, కొత్త కోరికలు తీర్చలేము, ఇప్పుడు మాపై యుద్ధం చేస్తామంటవా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఇక ప్రభుత్వ ఉద్యోగుల స్ట్రైక్, సర్కార్పై పోరుకు సిద్ధం, పీఆర్సీ డిఏలు చెల్లించాలని డిమాండ్, లేదంటే వర్క్ టు రూల్ పెన్ డౌన్, పలు రూపాల్లో ఆందోళనకు ఎంప్లాయీస్ రెడీ. ఇక ఇక్కడ ఎట్లుందంటే ఆర్టీసీ కార్మికుల గురించి మా తొలివేలు కంటే ప్రభుత్వం కంటే ప్రజలకు బాగా తెలుసు. ఈ మాట ఎందుకు అంటున్నా, నిత్యం వందలాది వేలాది మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు ఆర్టీసీ కార్మికులకు ఒక రకమైనటువంటి బాండింగ్ ఉంటుంది. ఇక్కడ సిటీలలో ఉండకపోవచ్చు కానీ గ్రామాలలో ఒక రకమైనటువంటి బాండింగ్ ఉంటుంది. ఏంది ఆ బాండింగ్ అంటే, కొంతమంది కండక్టర్లు, కొంతమంది డ్రైవర్లు ఒకటే రూట్లో రెగ్యులర్గా పోతుంటారు. అక్కడ ఒక రిలేషన్స్ ఏర్పడుతుంటుంది. చాలామంది డ్రైవర్లు అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషుల్ని అన్న, బాబాయ్, కాకా అని పిలుస్తుంటారు. కండక్టర్ల పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళకి క్లియర్గా తెలుసు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆర్టీసీ డ్రైవర్కు ఎంత తిప్పలు ఉంటుంది, కండక్టర్కి ఎంత తిప్పలు ఉంటుంది, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎన్ని గంటలు పనిచేస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్ తెలుస్తుంది. సో అటువంటి తెలంగాణ ప్రజలు దీని మీద స్పందించాలి, కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఏమో మా దగ్గర పైసలు లేవంటున్నది, నన్ను కోసి కుప్పలేసినా కూడా ఎవరు కొనేటట్టు లేదంటగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఓవైపు ఆర్టీసీ కార్మికులేమో మీరిచ్చిన హామీలే, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోనే, మరి మీరు అమలు చేయకపోతే ఎట్లా, 18 నెలలు 16 నెలలు మేము ఓపిక పట్టినామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఇక్కడ కార్మికులకు సపోర్ట్ చేయాలా, ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలా, లేకపోతే ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ప్రజల పక్షాన మాట్లాడాలా, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి మాట్లాడేది కరెక్టే అనిపిస్తున్నది, ఇక్కడ కార్మికులు మాట్లాడేది కరెక్టే అనిపిస్తున్నది. కార్మికులకు వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు ఆశలు ఉంటాయి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనుకుంటారు, వాళ్ళ పిల్లలకు స్కూళ్ళలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది, ఈఎంఐలు ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్మికుల పక్షాన మాట్లాడితే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళ డిమాండ్ కరెక్టే అనిపిస్తున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి పక్షాన మాట్లాడితే అది కరెక్టే అనిపిస్తున్నది. అప్పుల పాలైనము, మిత్తులు కట్టలేకపోతున్నాం, వస్తున్న 18,000 కోట్ల రూపాయలు జీతాలకు, ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్లకు, లేకపోతే పెన్షన్లకు, షాదీ ముబారక్ లాంటివి ఖర్చు పెడుతున్నాం, కోసినా రూపాయి వస్తలేదు, అప్పు పుడతలేదు, అప్పులకు పోతే ఇది చెప్పులెత్తుకపోయేటోడు దొంగనేమన్నట్టుగా చూస్తూ ఉన్నారు ఢిల్లీలో పెద్దలని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకంటే ఇంకా ఓపెన్గా, ఇంతకంటే ఎక్కువ ఎవరేం చెప్పలేరు నాకు తెలిసి. కుటుంబంలో ఉన్నటువంటి ఓ అమ్మనో నాన్ననో ఇంట్లో ఇల్లును లీడ్ చేస్తే ఇట్లనే చెప్తుంది మనకున్నది ఉన్నట్టు. చూడుబిడ్డ రూపాయి అప్పు పుడతలేదు, ఎవరు నమ్మేటట్లేదు మనల్ని, ఈయనకేం చూసి ఇవ్వాలి, రూపాయి అప్పు ఇటు ఎట్లా కడతారని చెప్పేసి ఊళ్ళో ఇజ్జత్ ఇవ్వలేదు బిడ్డ, మనల్ని ఎవరు నమ్మతలేడు, అట్లనే మన కథ అని చెప్పేసి అమ్మ నాయన ఇట్లా చెప్తారో అట్లా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో వీళ్ళేమో సమ్మెకు పోతామంటారు, వీళ్ళేమో సమ్మెకు వద్దంటున్నారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు 2 జేఏసీలు ఉంటాయి. ఈ మొత్తము 10-15 సంఘాలు ఏముంటాయి నాకు కూడా క్లారిటీగా లేవు. కొన్ని సంఘాలేమో ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటూ సమ్మె వద్దురా నాయన అంటున్నాయి. కొన్ని సంఘాలేమో మా డిమాండ్లు ఎట్లా నెరవేర్చరు, మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, కారుణ్య నియామకాలు చేపట్టాలి, పని భారం పెరిగింది, మహాలక్ష్మి స్కీమ్ ఈ ఫ్రీ బస్ వచ్చినాక 8 గంటలకు బదులు 12-13 గంటల డ్యూటీలు అవుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాం, అత్యధికంగా జనాలు ఎక్కుతున్నారు, గతంలో కంటే ఆర్టీసీ మెరుగైనటువంటి పరిస్థితిలో ఉన్నది. సో ఇప్పుడు డిమాండ్లు నెరవేర్చకపోతే ఎప్పుడు డిమాండ్లు నెరవేరుస్తారని కొన్ని సంఘాలు అంటున్నాయి. కొన్ని సంఘాలు సమ్మెకు పోతుంటున్నాయి, కొన్ని సంఘాలు సమ్మెకు పోతామంటున్నాయి. కొన్ని సంఘాలు మంత్రిని కలిస్తే, కొన్ని సంఘాలు మంత్రి మమ్మల్ని కలవట్లేదు, కలవాలంటున్నాయి. శాంతి చర్చలకు డిమాండ్లు మావన్నిటి కూడా పరిష్కరించాలి, మాతో మాట్లాడాలంటున్నాయి. మరి కేవలం 10-12 గంటలు మాత్రమే టైం ఉన్నది, 10-12 కూడా లేనట్టున్నది. ఈరోజు సాయంత్రం నుంచే సమ్మె మొదలవుతుంది. ఇదే దూర ప్రాంతాలకు పోయే నిజామాబాదు, కరీంనగర్ లాంటి బస్సులు ఇక రాత్రి 9-10 గంటల నుంచే బంద్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. సో మనం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వెంకన్నతో కూడా మాట్లాడితే ఆయన అదే అంటున్నాడు, కడుపు గాలిలోనికే తెలుస్తుంది ఆకలి విలువ, మరి
అశ్వత్థామరెడ్డికి ఈ ఉద్యమానికి సంబంధం లేదు, అశ్వత్థామరెడ్డి ఆయన చేసే లేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అశ్వత్థామరెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామంటున్నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తొలివేలు వేదికగా. సో మరి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇటు ఆర్టీసీ కార్మికులైనా ఇటు ప్రభుత్వమైనా నిర్ణయాలు తీసుకోండి. ఇన్ని రోజులు ఉచితంగా ప్రయాణించినటువంటి ప్రజలు, ఇన్ని రోజులు సకాలంలో వాళ్ళ గమ్యానికి చేరినటువంటి ప్రజలు మీరు చేసే సమ్మెతో ఇబ్బందులు గురికోకుండా చూసుకోండి. ఇన్ని రోజులు ఫ్రీ స్కీమ్ని బాగా అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చకుండా పోతే పోని వాళ్ళ సమ్మె కానీ మీరు మొండి వైఖరిగా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు. సో ప్రభుత్వం కూడా ఆలోచించాలి, చర్చలు జరుపుకోరి, కూర్చొని మాట్లాడుకోరి, ఒక 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 డీల్ని సెట్ చేసుకోండి. ఇవాళ పైసలు లేవు, రేపు సెట్ చేద్దాం, కొంత ఓపిక పట్టండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. కార్మికులు లేకపోతే ఈ కథా కార్ఖాన నడవదు, ఈ వ్యవస్థ నడవదు. ఈ రోడ్డు రవాణాలో కార్మికులదే అత్యంత కీలకం. అది లారీ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, ఇంకోరైనా. సో కార్మికులు లేకపోతే కష్టంగా అయిపోతుంది, రవాణా కష్టమైపోతుంది, కనెక్టివిటీ లేకుంటుంది, ఎక్కడికక్కడ వ్యవస్థ ఆగిపోతుంది, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు. చాలామంది ఎమర్జెన్సీలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, దావతులు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అన్నిటికీ ఆర్టీసీయే పునాది. నిజామాబాద్ నుంచి మహబూబ్నగర్ పోవాలన్నా, మహబూబ్నగర్ నుంచి మరి మహబూబాద్ పోవాలన్నా ఆర్టీసీలనే పోవాలి. ఈ ఆర్టీసీ కనెక్టివిటీ లేకుండా బంద్ అయిపోతే మొత్తం వ్యవస్థ స్తంభిస్తుంది. సో దయచేసి కార్మికులైనా ప్రభుత్వమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 12 గంటల సమయం ఉన్నది. ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమైనా ఆర్టీసీ కార్మికులైనా మీ డిమాండ్స్ని మరి మీరు ప్రభుత్వం ముందు పెట్టాలని కోరుతాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. ప్రజల పక్షాన్ని తొలివేలు ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, ఇటు ప్రభుత్వమైన ఆర్టీసీ కార్మికులైనా. సో ఇంకా మనం ఇతర పేపర్లో